నంద్యాల పట్టణంలోని 1వ వార్డు పివి నగర్లో 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ ఆర్పి శివపార్వతిని అన్యాయంగా అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. మెప్మా జిల్లా కార్యాలయం ముందు తులసి మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు సుమారు 70 మందికి పైగా పొదుపు మహిళలతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ నేతలు మహమ్మద్ గౌస్, వెంకటలింగం మాట్లాడుతూ 2006 నుండి విజయవంతంగా నడుస్తున్న తులసి మహిళా సమైక్యను రాజకీయ ఒత్తిళ్లతో నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి రాజకీయ కుట్రలను సహించమని వారు హెచ్చరించారు. 6 ఏళ్లుగా సేవలందిస్తున్న శివ పార్వతిని తొలగించి వారం క్రితమే చేరిన వేరే గ్రూప్ సభ్యురాలిని ఆర్పీగా నియమించడం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. తులసి సమైక్య సభ్యుల అనుమతి లేకుండా బ్యాంకు అకౌంట్ వివరాలను ఫోర్జరీ చేయడం నేరమని, దీనిపై కలెక్టర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సభ్యులంతా ఏకగ్రీవంగా శివ పార్వతిని ఆర్పీగా కొనసాగించాలని తీర్మానం చేసినా అధికారులు రాజకీయ నాయకులకు తలొగ్గి ఆమె లాగిన్ ఐడిని మార్చడం దుర్మార్గమన్నారు. ఇదిలా ఉంటే మహిళలు భారీగా తరలి వస్తున్నారని తెలిసి మెప్మా అధికారులు కార్యాలయం నుండి వెళ్లిపోవడం వారి అసమర్థతకు నిదర్శనమని సిఐటియు నేతలు విమర్శించారు. అయితే శివ పార్వతిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే పొదుపు సంఘాల మహిళలందరినీ ఏకం చేసి రాష్ట్ర స్థాయిలో మహిళా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిఐటియు హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో తులసి సమైక్య ఓబీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. 2006 నుండి పనిచేస్తున్నటువంటి తులసి మహిళా సమాఖ్యను ఈరోజు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆర్పీని అన్యాయంగా, అక్రమంగా, రాజకీయ వేధింపులతో ఈరోజు తొలగించడం జరిగింది. దీన్ని సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగని విధంగా నంద్యాల పట్టణంలో 1వ వార్డులో జరుగుతుంది. కేవలము రాజకీయాలను ఆర్పీలకు అంటగట్టి ఆమె అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది అని చెప్పేసి దుర్బుద్ధితో ఈ రోజు తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కేవలం 2 నెలల కాలంలోనే కొత్త ఎస్హెచ్జి గ్రూప్ లో ఒక మహిళను తీసుకొని వచ్చి ఆర్పీగా మేము పెడుతున్నాము, నీకు సంబంధం లేదని చెప్పేసి ఆమె లాగిన్ ఆమె పనిని కూడా మొత్తంగా చేయడం అనేటువంటిది, శివపార్వతిని తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. దీన్ని సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఈమె ఇలా సమాఖ్యకు ఉన్నటువంటి అకౌంట్ ను కూడా ఓబీలతో సంబంధం లేకుండా, వాళ్ళ బ్యాంక్ హోల్డర్ల పేర్లు కూడా సంబంధం లేకుండా, తెలియకుండా కూడా బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయ్యి బ్యాంక్ అధికారులకు ఏం చెప్పినారో ఏమో మోసపూరితమైనటువంటి రీతిలో అకౌంట్ ను ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాలా. జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పీడీ గారికి చాలా సార్లు విన్నవించుకున్నా ఏ మాత్రము ఫలితం లేదు. ఇప్పటికే ఆ గ్రూప్ లో పనిచేసేటువంటి మహిళలందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. రేపటి నుంచి ఖచ్చితంగా టెంట్ వేసుకొని మున్సిపల్ కార్యాలయం ముందే ఆందోళన తీవ్రతరం చేస్తాము. 1వ వార్డులో పనిచేసేటువంటి సిఆర్పిని అక్రమంగా తొలగిస్తూ తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి ఆమెను తెచ్చి చేర్చడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పనిచేసే సిఆర్పిని కాదని ఈరోజు వేరే చోటు నుంచి తెచ్చి ఈ సిఆర్పిని తొలగించినామనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సిఆర్పిని తొలగించాలంటే పొదుపు గ్రూపుల సమైక్యత ఉండాలి. వాళ్ళు సంతకాలు పెట్టి తీర్మానం చేస్తేనే తొలగించే హక్కు. సిఆర్పిని తొలగించాలంటే పొదుపు గ్రూప్ వాళ్ళకు ఉంది తప్ప అధికారులకు ఎవరికి కూడా తొలగించే హక్కు లేదు. కానీ అక్రమంగా రాజకీయ నాయకులు అండ తీసుకొని లోకల్ కౌన్సిలర్ ను పట్టుకొని, ఇదంతా కూడా లోకల్ కౌన్సిలర్ గా ఉన్నటువంటి అతను చేసే పని ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి సిఆర్పిలను తొలగించడం అనేది చాలా దుర్మార్గం. నా పేరు శివపార్వతి. నేను తులసి మహిళా సమైక్యకు 6 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. మాది 2006 నుంచి సమైక్య మొదలైంది. మా సమైక్యలో ఎలాంటివి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల క్రితం మా లాగిన్ లో లేని గ్రూప్ తెచ్చి, అర్జనవాడలో ఉన్న గ్రూప్ తెచ్చి మా సమైక్యలో వేసింటే సార్ అడిగిన ఆడ టౌన్ హాల్ లో, సార్ నా లాగిన్ లేకి వేరే గ్రూప్ వచ్చింది సార్ అంటే, నేను సీఎం భాస్కర్ సార్ ఓబీలు, మా ఓబీలకు తెలియకుండా, ఈసీ మెంబర్లకు గ్రూప్ సభ్యులకు తెలియకుండా నా లాగిన్ రామ తులసికి ఇచ్చినారు. సార్ ఏం సార్ ఈ అన్యాయం అని కంప్లైంట్ పెట్టినాను. పెట్టింటే అమ్మ మేమేం చేయలేము,
మాకు రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నాయి, నువ్వు అంటే ఎందుకు తీసేసినారు సార్ అంటే నీకు తెలుసు కదా అన్నట్టు. నాకేం తెలుసు సార్ అంటే నువ్వు పలానా కదా అన్నారు. పలానా అంటే ఏంటి సార్ అంటే నువ్వు వైసీపీకి పని చేసినావని తీసేసినారమ్మా, ఎక్కడ లేదు నువ్వే ఫస్ట్. నా లాగిన ఫస్ట్ పోయింది సార్ 138 మందిలో నా లాగిన పోయింది 2 మాటలు. కలెక్టర్ మేడం కంప్లైంట్ ఇచ్చినా, నువ్వు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏం జరగదమ్మా, ప్రభుత్వం వాళ్ళదే ఉండేది, నువ్వు ఉండు అంటున్నారు. నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, 2 ఆడపిల్లలు. వచ్చిన జీతంతో నేను సుకన్య అవి ఇవి కట్టుకొని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. మా ఆయన పెయింటరు. మేము ఇప్పుడు అన్నాలంగా నా నోటి కార్డు తీసేసినారు. అది ఏమి న్యాయం సార్ అంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు చూడు సిఓ వెళ్ళింది, పీడీ సార్ వెళ్ళినాడు. పీడీ సార్ని ఆ రోజు కలెక్టర్ మేడం అడిగితే మేమేం చేయలేమమ్మా, నువ్వు పలానా కదా అని అంటారు. అంటే న్యాయం ఎక్కడ జరుగుతా, నేను కలెక్టర్ మేడాన్ని అడుగుదాం, ఏం మేడం స్పందన ఎందుకు పెట్టినారు, రాజకీయ నాయకులే కానీ చెప్పి బోర్డు రాయండి, నేను మాట్లాడాను, నేను కంప్లైంట్ ఇయ్యానని చెప్దామంటే మేడం వెళ్ళింది అని. ఆ రోజు నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చిన, 2 నెలల క్రితం ఇచ్చిన, రోజు కంప్లైంట్ ఇస్తున్నాను, ఎవరు రెస్పాండ్ కాలేదు. కొత్త ఆర్పీకి యూనిఫామ్లు ఇస్తున్నారు, వాళ్ళకి లాగిన్లు ఇచ్చినారు, ఫీల్డ్ లో తిప్పుతున్నారు, కానీ మా గ్రూప్ వాళ్ళు ఎవరు ఓలేదు. ఆర్పీలకు వీళ్ళు యూనిఫామ్లు మెప్మా వాళ్ళు మాకు సంబంధం లేదు, హెడ్ ఆఫీస్ నుంచి మారినారంటే ఈ హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకెళ్లినారా, వీళ్ళు తీసుకెళ్ళకపోతే హెడ్ ఆఫీస్ కు ఆర్పీలకు యూనిఫామ్ ఇచ్చి కొత్త నా కంప్లైంట్ క్లియర్ అయ్యే వరకన్నా వెయిట్ చేయలేదు. నా యూనిఫామ్లు ఇచ్చి ఫీల్డ్ లో తిప్పుతున్నారు, 4 గ్రూపుల నుంచి రిమూవ్ చేసినారు. ఏమి సార్ రిమూవ్ చేసినారంటే ఏమవుతుందిలేమ్మా అంటున్నారు. నువ్వు ఎక్కడికి పోయినా ఏం కాదంటున్నారు సార్. అందుకని నేను 2 నెలల క్రితం లక్ష్మణన్న చెప్తాను కానీ నేను వినలేదు. వద్దులేండి, ఎందుకు సార్ ఉన్నాడు నాకు న్యాయం చేస్తాడు అనే కలెక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ నాకు న్యాయం జరగలేదు. అందుకే ఈ రోజు మీడియాను ఆశ్రయించినాను, మీరన్నా నాకు న్యాయం చేయాలని. నా పిల్లలు నేను అన్యాయం అయిపోతే వాళ్ళే కారణం, నేను ఏదైనా రెస్పాన్సిబిలిటీ వాళ్ళే, నా ఫ్యామిలీ ఏమైనా వీళ్ళే. మెప్మా వాళ్ళు నన్ను తీసేసిన ఇన్ఛార్జీలకే రెస్పాన్సిబిలిటీ సార్. ఈ మాట చెప్దామనే నేను ఉన్నాను. నేను బాగా చేయకపోతే ఈ జనాలు ఎందుకు వస్తారు, ఇంతవరకు వాళ్ళకి జియో ట్యాగ్ కాలే, కొత్త ఆర్పీకి మేము రామని చెప్పేస్తున్నారు మొహం మీదనే. ఎందుకు చెప్తా, అదే నేను వాళ్ళే కావాలంటే వీళ్ళు ఎందుకు వస్తారు నా కోసం. మా సిఆర్పి మాకే కావాలా సార్, మాకు వాళ్ళు ఎవరో తెలియదు. మాకు సగరాత్రి గాని మా సిఆర్పి మాకు పలుకుతుంది, మాకు వాళ్ళు ఎవరో తెలియదు. మేము వాళ్ళు వచ్చినారంటే మేము మీటింగ్ పెట్టుకోం, మేము పొదుపులు కూడా కట్టాం, మానేసాం అందరం. అన్ని రద్దు చేసి సంతకాలు లేకుండా కూడా మమ్మల్ని తీసేసినారు. సంతకాలు ఉండరు కదా, మేమేం మనసులో పోయినామా ఉన్నాం కదా, మా ఏళ్ళు ఏమన్నా పడిపోయినాయి సంతకం పెట్ట నీకే, సంతకాలు లేని ఎట్లా తీసేస్తారు, సంతకాలు ఉండాలి కదా. అదే మేముంటే మీరు ఊరుకుంటారా, మా సిఆర్పి మాకు కావాలి అంతే.